కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. తెల్లవారుజామున వైకుంఠ ద్వారం వద్ద పండితులు, టీటీడీ అధికారులు ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహించి ద్వారాన్ని తెరిచారు. ఉత్తర ద్వారం వద్ద గరుడ వాహనంపై వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా భక్తులతో పూర్తిస్థాయిలో కూడా కిటకిలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో అటు ఒంటిమిట్ట, అలాగే మరోపక్క ఏదైతే బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి వీరభద్ర ఆలయం, మరోపక్క చూసుకుంటే కడప నగరంలో ఉన్నటువంటి తిరుమలకు తొలిగడప దేవుని కడప, అలాగే రాయచోట్ల చూసుకుంటే వీరభద్ర ఆలయాలు, ఇలా ప్రముఖ శైవక్షేత్రాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని పూర్తిస్థాయిలో కూడా భక్తులతో కిటకిలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి మనం ఏదైతే కడపకు నగరంలో ఉన్నటువంటి తిరుమలకు తొలిగడపైనటువంటి దేవుని కడపలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కనుక ఉదయం 5 గంటల నుంచి కూడా ఉత్తర ద్వార దర్శనం కూడా స్వామివారిని దర్శించేందుకు కూడా ఇక్కడ అయితే కనుక భక్తులు పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. అయితే మరోపక్క ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే తిరుపతిలో జరిగినటువంటి గంటను పునరావృతం కాకుండా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అధికారులు, అలాగే కడప నగరానికి సంబంధించిన పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ అయితే మొత్తంగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే ఉత్తర ద్వారం దర్శనానికి అయితే కనుక పూర్తిస్థాయిలో భక్తులు అయితే కనుక పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారో, అలాగే మనం చూసుకోవచ్చు ఇక్కడ అయితే కనుక భక్తులు కూడా పూర్తిస్థాయిలో ఏదైతే ఉత్తర ద్వారం ఉందో ఆ ద్వారం కూడా స్వామివారిని దర్శించుకుంటూ కూడా గోవింద నామస్మరణతో కూడా పూర్తిస్థాయిలో వాళ్ళందరూ కూడా ఏదైతే ఉత్తర ద్వార దర్శనం ద్వారా తమ కోరికలను కూడా స్వామివారు నెరవేరుస్తారని చెప్పి పూర్తిస్థాయిలో వాళ్ళందరూ కూడా ఈ రోజు అయితే కనుక ఈ దర్శనానికి చేసుకుంటారు. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా వారులు తిరిగారు. వీళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో వీళ్ళందరూ కూడా దాదాపుగా అందరూ దర్శనం కల్పించేందుకు కూడా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఉత్తర ద్వారం కూడా పూర్తిస్థాయిలో దర్శనం చేసుకుంటే కనుక మనం గతంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి పూర్తిస్థాయిలో కూడా సుఖశాంతులతో ఉంటామని చెప్పి పురాణం కూడా చెప్తుంది. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా భక్తులు గోవింద నామ స్మరణతో కూడా పూర్తిస్థాయిలో ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించేందుకు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు స్వామివారిని కూడా పూర్తిస్థాయిలో అలంకరణ అయితే కనుక పూర్తిస్థాయిలో చేయడం జరిగింది. ఆ గోవింద నామస్మరణతో కూడా పూర్తిస్థాయిలో ఆయనకైతే కనుక పెద్ద ఎత్తున కూడా హారతులు పడుతూ కూడా చూస్తూ ఇక్కడైతే కనుక పెద్ద ఎత్తున ఇక్కడికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు, అలాగే మొత్తంగా నగరానికి సంబంధించిన అధికారులు కూడా పూర్తిస్థాయిలో ఇక్కడికి రావడం జరిగింది. మొత్తంగా మనం చూసుకోవచ్చు స్వామివారిని దర్శించేందుకు పెద్ద ఎత్తున అయితే భక్తులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా పూర్తిస్థాయిలో ఎక్కడ ఎటువంటి తొక్కిసలాట జరగకుండా భక్తులందరినీ మొత్తంగా చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో అందరికీ దర్శనం కల్పించే విధంగా ఇక్కడైతే అధికారులు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే తిరుపతి ఘటన పునరావృతం కాకుండా పూర్తిస్థాయిలో జిల్లా పోలీసు యంత్రాంగం కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడైతే కనుక పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అవుతుంది. తిరుమల తొలిగడప దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, టీటీడీ అనుబంధ ఆలయాలు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం అనేది గరుడ వాహనం మీద స్వామివారిని వెంచేపు చేసి లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని వెంచేపు చేసి ఉత్తర ద్వారం మీద వచ్చిన భక్తులందరూ ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే విశేషమైన ఫలితం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నారు. అంటే భక్తులకు ఎప్పటి వరకు మీరు దర్శన సౌకర్యం కల్పిస్తారు సార్? ఇక్కడ భక్తులకి ఇక్కడ మా ఉదయం 4:45, 5 గంటల నుంచి తెల్లవారు మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామివారి ఉత్తర ద్వారం కూడా దర్శనం కలుగుతుంది. భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వారి కోరికలన్నీ నెరవేర్చుకొని వెళ్ళాలని టీటీడీ వారు బాగా ఏర్పాట్లన్నీ క్యూ లైన్లన్నీ బాగా విశేషంగా ఏర్పాటు చేసినారు. ఎటువంటి భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా అల్పాహార సౌకర్యము, భోజన సౌకర్యం అన్నీ ఏర్పాటు చేసినాం. ప్రసాదము అన్నీ భక్తులు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి ప్రసాదము అన్ని అందాలని విశేషంగా ఏర్పాట్లన్నీ బాగా చేశారు. చూసుకునే కనుక భక్తులు దాదాపుగా 11 అలాగే 11:30 టైం వరకు కూడా వచ్చే భక్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ దర్శనానికి అయితే కనుక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే నిన్న తిరుమలలో జరిగినటువంటి ఘటనను పునరావృతం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమైన పరిస్థితి అనేది. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అవుతుంది. అయితే ఇక్కడ చించకు సిఐ ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి నిన్న జరిగినటువంటి తిరుమల ఘటన కూడా పూర్తి స్థాయిలో దృష్టించుకొని ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ? అందరికీ గుడ్ మార్నింగ్. మా కడప జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని కట్టుదిట్టమైన పద్ధతి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మధ్య జరిగిన
మొన్న జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని అలాగే ముందు నుంచి ఇక్కడ క్రౌడ్ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమనేది ఒక్కసారి ముందు నుంచి స్టడీ చేసి లాస్ట్ టైము అంతకుముందు బిఫోరు ఎక్కడెక్కడైతే ఇష్యూస్ వచ్చినాయో అవన్నీ షార్ట్ ఫాల్ అయ్యేదలుగా అవన్నీ షార్ట్ అవుట్ అయ్యే రకంగా భద్రతా ఏర్పాట్లు అంటే లాస్ట్ టైం ఎక్కడ ప్రాబ్లం ఇష్యూ వచ్చిందో దాన్ని కవర్ చేసుకుంటూ ఈసారి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా కట్టుదిట్టమైన భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి ఎటువంటి ఇష్యూస్ లేకుండా చూసుకుందామనే సంకల్పంతో చేస్తున్నాం. దానికి కూడా ప్రజలంతా సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. అంటే మనం ఇప్పటికే చూడొచ్చు సార్, దాదాపుగా బారులు తీరారు, క్యూలలో 1-2 కిలోమీటర్ల మీద ఉన్నారు. వీళ్ళందరికీ కూడా దర్శన అవకాశాలు కల్పిస్తారు ఖచ్చితంగా. తప్పకుండా దర్శన అవకాశాలు కల్పిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా ఫ్రీగా దర్శనం చేసుకునే ఏర్పాట్లు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందండి. టెంపుల్ యాజమాన్యం కూడా మాకు సహకరించి వాళ్ళు కూడా మేము చెప్పిన రీతిలో బ్యారికేడింగ్ కానీ వాళ్ళ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సజావుగా జరుగుతుంది, ఎటువంటి ఇష్యూ లేకుండా ఇదవుతుంది. అలాగే వచ్చే భక్తులకి ఇటు సైడు ఏది దేవునికడ పార్చుదా నుంచి వచ్చేటోళ్ళకు పార్కింగ్ ప్లేస్ చూపించడం జరిగింది. అట్లే టౌన్లో నుంచి వచ్చే భక్తులకు కూడా పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి భక్తులు వాళ్ళ కేటాయించిన మోటార్ సైకిల్ ఏర్పాటు పార్కింగ్ చేసి 4-వీలర్ అయితే 4-వీలర్ పార్కింగ్లో ఏర్పాటు చేసి సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కూడా పూర్తిస్థాయిలో భక్తులు అయితే కనుక దర్శనం చేసుకుంటున్నారో, ఏదైతే భక్తులు దాదాపుగా ఇప్పటికి మనం చూసుకోవచ్చు క్యూ లైన్లో కూడా 1-2 కిలోమీటర్ల మీద నిలబడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పూర్తిస్థాయిలో దర్శనం కల్పిస్తామని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గతంలో సంఘటనలు జరుగుతాయో అన్ని పూర్తిస్థాయిలో కూడా దృష్టి పెట్టుకొని ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశామని సీఐ చెప్తున్నారు. తిరుమల తొలి గడప దేవుని గడప నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్9 న్యూస్, కడప.